హలో అండి. ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే దోశలోకి వేసుకునే మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం ఆలు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పుదీనా వీటన్నిటిని వేసుకొని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసుకొని కలుపుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి. ఈ మసాలా దోశ పైన చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట హోటల్లో తిన్నప్పుడు చాలా బాగుంది అనుకుంటూ ఉంటాం కదా, ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఆలు ముక్కల్ని వేసుకుందామండి. ఈ ఆలు మసాలాలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవడం వల్ల రుచి బాగా వస్తుందన్నమాట. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీంట్లో ముందుగానే మనం పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఎండుకారం వేయాల్సిన అవసరం లేదన్నమాట. దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. 10 నిమిషాలు మగ్గిన తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పూన్తో కొంచెం మెత్తగా అయ్యేటట్టు ఒత్తుకుందాం అన్నమాట. దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా రెడీ అయిపోతుంది. దీన్ని మనం దోశ చేసుకున్నప్పుడు పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బయట చేసుకున్న మసాలా కంటే ఇలా ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ నేను దోశ వేసుకొని మసాలా దోశ పైన పెడుతున్నానండి. చాలా బాగా వచ్చిందనమాట.